MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఈ నెల 23వ తారీఖున జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ ఏరియాలో నైట్ 7:30 ఆ టయానికి అంజలి అనబడే ఒక 39 ఇయర్స్ మహిళని వాళ్ళ కుమార్తె ఆవిడ యొక్క ప్రియుడు ఎవరైతే ఉన్నాడో 19 ఇయర్స్ బాయ్ శివ, ఆ అమ్మాయికి వాళ్ళ కుమార్తెకి 16 సంవత్సరాలు. తర్వాత ఈ శివ వాళ్ళ తమ్ముడు ఇతను కూడా 16 ఇయర్స్ బాయ్. వీళ్ళు ముగ్గురు కలిసి ముఖ్యంగా ఈ అమ్మాయి ప్లానింగ్ చేసింది, వాళ్ళని ప్రోత్సహించింది ఎవరైతే డిసీజ్డ్ ఉందో వాళ్ళ కుమార్తె. మిగిలిన ఇద్దరు శివ అండ్ వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరూ వచ్చి ఆవిడని స్ట్రాంగులేషన్ చేసి ఆవిడ చున్నీతోటి ఆవిడ్ని గొంతు బిగించి చంపడం జరిగింది. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ట్రై చేసినారు చంపడానికి, తర్వాత చనిపోయింది అనుకొని మళ్ళీ వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి చూసి, ఎవరైతే బిడ్డ ఉందో ఆ అమ్మాయి వచ్చి చూసి మళ్ళీ చనిపోలేదని గ్రహించి మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ స్ట్రాంగులేషన్ చేసి మళ్ళీ చున్నీని గొంతుకు బిగించి ఆవిడ చనిపోయిందని నిర్ధారించుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరికీ ఎవరైతే అక్యూజ్డ్ డిసీజ్డ్ డాటర్ ఉందో ఈ అమ్మాయికి ప్లస్ అక్యూజ్డ్ A1కి ఇద్దరికి 8 నెలలుగా ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమకు సంబంధించి తల్లికి కూడా అవగాహన ఉంది. ఈ అబ్బాయి కూడా ఒక 5-6 సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది. అయితే లేటెస్ట్గా తల్లి వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది. ఈ అమ్మాయి వెర్షన్ ప్రకారం ఆ అమ్మాయిని కూడా 1-2 సార్లు కొట్టిందని చెప్తుంది, దండించిందని చెప్తుంది. దాంతో ఈ అమ్మాయి కక్ష పెంచుకొని తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను, నేను ఇతనితోటి ఉండలేనని చెప్పేసి భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మని చంపాల్సిందే అని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టడంతో ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్ట్గా తీసుకొని వచ్చి ఈ హత్య చేసి. అయితే ఇందులో ఈ అమ్మాయి ఎవరైతే ఉందో 8th to 12th కూడా వీళ్ళు కట్టంగూరు వెళ్ళి ఈ అక్యూజ్డ్ ఇంట్లో ఉండడం జరిగింది. ఈ అమ్మాయి వాళ్ళ చెల్లి ఎవరైతే మైనర్ గర్ల్ 14 ఇయర్స్ గర్ల్ ఉందో ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఉన్నారు. సో అది కూడా వాళ్ళ మదర్ నాలెడ్జ్లో ఉంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు